మన జీవితంలో మనం చేస్తూ ఉన్న ప్రతి మంచి మరియు చెడ్డ పనులన్నీ మన ఫ్యూచర్‌ని మారుస్తూ ఉంటాయి. అసలు మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది. చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఈ కర్మలు ఎలా కాలిక్యులేట్ అవుతాయి? ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎటువైపు ట్రావెల్ చేస్తుంది? ఇయన్నీ గరుడ పురాణంలో చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే ఇవాల్టి మన వీడియోలో కర్మ కాన్సెప్ట్ గరుడ పురాణం ప్రకారం ఏం చెప్పారో తెలుసుకుందాం రండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని మొదలుపెట్టేద్దాం. సోల్ బాడీ నుండి బయటకు వస్తుంది. మనం చనిపోయిన వెంటనే తన ఆత్మ తన బాడీని విడిచి సూక్ష్మ శరీరంలో బయటకు వస్తుంది. ఈ సూక్ష్మ శరీరంలో మన థాట్స్, కర్మలు, ఫీలింగ్స్, వ్యసనాలు, మెమొరీస్ అన్నీ ఒక సినిమాలా తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక డేటా స్టోరేజ్ లాంటిది. అయితే ఈ సమయంలో చిత్రగుప్తుడు కేవలం పనిష్ చేయడానికే కాదు, మనం చేసిన ప్రతి కర్మని రికార్డ్ చేస్తాడు. గుడ్, బ్యాడ్, ఇంటెన్షన్, ఎఫెక్ట్ అన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గర ట్రూ ఎవిడెన్స్ మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు కర్మలు ఎలా క్యాలిక్యులేట్ అవుతాయో తెలుసుకుందాం. కర్మ ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్షన్ ప్లస్ యాక్షన్ ప్లస్ ఇంపాక్ట్ అంటారు. అయితే కావాలని మనం చెడు పనులు, చెడు వ్యసనాలు చేస్తే పెద్ద పాపం అని కన్సిడర్ అవుతుంది. తెలియకుండా యాక్సిడెంటల్గా మనం తప్పులు, పాపాలు చేస్తే దాన్ని తక్కువ పాపంగా కన్సిడర్ అవుతుంది. అలాగే స్వార్థం లేకుండా హెల్ప్ చేస్తే పెద్ద పుణ్యంలా ఉంటుంది. స్వార్థం ఉండి హెల్ప్ చేస్తే తక్కువ పుణ్యంగా ఉంటుంది. ఇలా పాయింట్స్ లేకుండా వెయిట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. కర్మలు 3 మెయిన్ కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ది సంచిత కర్మ. ప్రీవియస్ జన్మల నుండి వచ్చిన కర్మల్ని సంచిత కర్మ అంటాం. సెకండ్ది ప్రారబ్ధ కర్మ. ఈ జన్మకి సెలెక్ట్ అయ్యే కర్మలు. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ, మన ఫ్యామిలీ, మన లైఫ్ కండిషన్స్ అన్నీ ప్రారబ్ధ కర్మలో ఫిక్స్ అయ్యి ఉంటాయి. అండ్ థర్డ్ది క్రియమైన కర్మ. ఇప్పుడు మనం రోజు చేసే పుణ్యాలు, పాపాలు అన్నీ వచ్చే జన్మని డిసైడ్ చేస్తాయి. అయితే ఇక్కడ డెత్ తర్వాత కర్మని వేయింగ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు పుణ్యం, ఒకవైపు పాపం. ఇక్కడ కర్మని ఎలా వెయిట్ చేస్తారు అంటే, పుణ్యం ఎక్కువ ఉంటే స్వర్గానికి వెళ్ళడం, సుఖపడడం. పాపం ఎక్కువ ఉంటే నరకానికి వెళ్ళడం, దుఃఖపడడం. మిక్స్ ఉంటే 2 ఎక్స్పీరియన్స్ చేయడం. అసలు నరకం అంటే పనిష్మెంట్ కాదు, అది ఒక కరెక్షన్ లాంటిది. గరుడ పురాణంలో 28 టైప్స్ ఆఫ్ నరకాలు ఉంటాయి. అవి అసలు ఎందుకు అంటే, మనం భూలోకంలో ఏదైతే పాపాలు చేస్తామో అక్కడ మనం పనిష్మెంట్స్ అనుభవిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హింసకి, చీటింగ్కి, పేరెంట్స్ని హట్ చేయడానికి, న్యాయంగా ఉండనందుకు, కరప్టెడ్ అయినందుకు, కుట్రలు పన్నినందుకు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నరకం అంటే పనిష్మెంట్ కాదు, సోల్ని శుద్ధి చేయడానికి ప్రాసెస్. సోల్ క్లీన్ అయ్యాక ముందుకి వెళ్తుంది. ఇక్కడ రీబర్త్ కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. మనం క్రిందటి జన్మలో చేసిన పాపాలన్నిటికీ ఆ యొక్క ఆత్మ నరకంలో పనిష్మెంట్ అనుభవిస్తుంది. మొత్తం పనిష్మెంట్ అన్నీ పూర్తయిన తర్వాత ఆ యొక్క ఆత్మ మళ్ళీ రీబర్త్ అంటే పునర్జన్మకి పాలు పంచుకుంటుంది. సోల్ మళ్ళీ ఒక న్యూ లైఫ్ని తీసుకుంటుంది. పేరెంట్స్, ప్లేస్, బాడీ, హెల్త్, ప్రాబ్లమ్స్, టాలెంట్ అన్నీ ప్రారంభంగా బట్టి అవుతాయి. మన లైఫ్లో కావాల్సిన వాళ్ళు, కలిసిన వాళ్ళు కూడా కార్మిక్ కనెక్షన్తో మళ్ళీ వస్తారు. అయితే ఇలా రీబర్త్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడనే బ్యాడ్ కర్మని ఎలా తగ్గించుకోవాలో గరుడ పురాణంలో సింపుల్ టూల్స్ ఇచ్చారు. అహింస, సత్యం, దానం, అన్నదానం, పేరెంట్స్కి, గురువుకి సేవ చేయడం, డైలీ మంత్రాలు, జపాలు చేయడం, దయా, కరుణ కలిగి ఉండడం. ఇవన్నీ కర్మ యొక్క బర్డన్ని తగ్గించి మనం చేసిన పాపాలన్నిటినీ తొలగించుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటుంది. గరుడ పురాణం మనకి ఫైనల్గా ఇచ్చే మెసేజ్ ఒక్కటే, కర్మ అంటే పనిష్మెంట్ కాదు, కర్మ అంటే కరెక్షన్ మరియు స్పిరిచువల్ గ్రోత్. మనం చేసిన ప్రతి కర్మ, ప్రతి భావన, ప్రతి పుణ్యం, ప్రతి పాపం అన్నీ తిరిగి మనకి రిజల్ట్గా వస్తూనే ఉంటుంది. ధర్మంలో నడిచిన వాడికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళకి కూడా కర్మ అనే కాన్సెప్ట్ని తెలియజేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరి ఇంకొన్ని సరికొత్త సనాతన ధర్మానికి సంబంధించిన స్పిరిచువల్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.